దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము మీకా గ్రంథము 7వ అధ్యాయం అంటే చివరి అధ్యాయము. 7వ అధ్యాయము 1-6 వచనములలో ఈ అధ్యాయము నిరాశావాదముతో మొదలై 7వ అధ్యాయం 1-6 వచనములలో నిరీక్షణతో ముగిచున్నదని 7వ అధ్యాయము 8-20 వచనములండి. తన చుట్టూ సమాజము ఎండిపోవుటను మీక చూచుచున్నాడు. అధికారులు, పాలకులు బహుమానములు ఆశించుచున్నారు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకొనుచున్నారు. గొప్పవారు తమ మోసపు కోరికలను తీర్చుకొనాలని చూచుచున్నారండి. 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం అవినీతి, అక్రమము, దౌర్జన్యము దేశములో సాధారణమైన సార్వత్రిక విషయమైపోయిందండి. పాలకుల దగ్గర నుండి యాజకుల వరకు అందరూ దోచుకొనుటకు, అక్రమార్జన కూడబెట్టుటకు అలవాటు పడ్డారని ఇక్కడ ప్రవక్త వెల్లడి చేస్తున్నారండి. అందువలన వారికి శిక్ష ప్రకటింపబడినదని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉన్నదండి. ఇవన్నీ మన మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మతోటి వ్రాయించిన మాటలండి ఇవన్నీ కూడా. మంచి వారిని, యథార్థవంతుని మీకా నాటి సమాజంలో కనుగొనలేకపోయినాడు. నేడు కూడా నీతిమంతులను, యథార్థవంతులను కనుగొనడం బహు కష్టమండి. పాపము చేయట వివేకవంతమైపోయింది. క్రైస్తవులు దానికి అలవాటు పడిపోచున్నారు కూడా. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారైనారు అని 6వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుందండి. నాటి సమాజంలో నేడు కూడా మంచితనము కలిగి ఉండడము చాలా కష్టంగా ఉంటుందండి. అందరితో కలిసి పాపం చేస్తే ఏమీ ఆటంకములు రావు. ప్రత్యేకంగా నీతి అనుసరిస్తే అతనికి అడుగడుగున ఆటంకములే. 7వ అధ్యాయము 5-6 వచనములలో అత్యంత సన్నిహితమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఏ విధముగా మోసమునకు అలవాటు పడ్డారో హెచ్చరింపబడినదండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, యెహెజ్కేలు గ్రంథం 22 అధ్యాయం 7వ వచనం ప్రకారం స్నేహితులను, కుమారులను, కుమార్తెలను, చివరకు కౌగిట పండుకొను ఏక శరీరమైన భార్యను, భర్తను కూడా నమ్ముటకు వీలు లేని దుస్థితి, అవినీతి, అక్రమము, ధనార్జన పెరుగుట చేత సమాజములో, కుటుంబములో, సంఘములో నమ్మకత్వం పోతుందండి. మోసము, భయము పెరిగిపోతుంది. అందువలన అట్టి చెడిపోయిన సమాజమును దేవుడు బాగు చేయుటకు మారు మనసు కొరకు ఆహ్వానించుచున్నాడు. వారు తిరిగి రాకుండుట వలన తీర్పు, శిక్షల ద్వారా వారిని సరిచేయవలనని సంకల్పించారండి. నిత్యరక్షణ శిక్షణ మీక దేవుని శిక్షలోని, తీర్పులోని తనకు రక్షణ ఉన్నదని ప్రకటించుచున్నాడండి. దేవుని తీర్పులు, శిక్షలు మానవాళిని నాశనం చేయుటకు కాదు, కానీ రక్షించి నూతన స్థితిని ప్రసాదించుటకేనని ప్రవక్త తెలియచేస్తున్నారండి. అవినీతి నుంచి నీతిలోనికి నడిపించడానికి దేవుడు చేసే సకలమైన ప్రయత్నములండి. మీక తాను వ్యక్తిగతముగాను 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మరియు ఇశ్రాయేలు జనాంగం అంతటి పక్షముగాను 7వ అధ్యాయం 8-10 వచనములలో దేవుని యందు దృఢ విశ్వాసమును వ్యక్తపరచుచున్నాడు. మీకా ప్రకటించిన విధముగా యెహోవా కొరకు ఎదురు చూచెదను, ఆయన నా ప్రార్థన ఆలకించును అని 7వ అధ్యాయం 7వ వచనంలో తన ప్రజలకు అంధకారమును, శ్రమలు వచ్చినను వాటి నుండి వెలుగు ప్రసాదింపజేశాడండి. 7వ అధ్యాయం 8వ వచనంలో ప్రసాదింపచేస్తానని చెప్తున్నారండి. ఇశ్రాయేలీయులు దేవుని శిక్షను ఓర్పుతో అంగీకరించాలి. ఎందుకనగా దేవుడు వారిని చీకటి నుండి వెలుగులోనికి తెస్తారు కనుక. 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారము వారి శత్రువులు శిక్షింపబడుదురు అని 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారం శ్రమల కొలిమిలో దేవుడు మన విశ్వాసమును పునరుద్ధరించి తనతో మంచి సంబంధములు నెలకొల్పుకొనుటకు తోడ్పడును. అప్పుడు మీకా వలె స్థిరమైన విశ్వాసమును వ్యక్తపరచగలమండి. 7వ అధ్యాయం 11-14 వచనములలో దేవుడు ఇశ్రాయేలీయులను సకల దేశముల నుండి తిరిగి వాగ్దాన దేశమునకు తీసుకువచ్చేదనని వాగ్దానం చేయుచున్నారండి. శిథిలమైన వారి గోడలు కట్టించి సరిహద్దులను విశాలపరచుదును అని 7వ అధ్యాయం 11వ వచనంలో జనులు అష్షూరు, ఐగుప్తు ఆయా దేశముల నుండి తిరిగి వత్తురు అని 7వ అధ్యాయం 12వ వచనంలో దేశ నివాసులు
చేసిన పాపము వలననే దేశము పాడగునని 7 అధ్యాయం 13 వచనంలో తిరిగి వారికి పూర్వకాలపు సమృద్ధిని అనుగ్రహించేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. 7 అధ్యాయం 14 వచనంలో. 7 అధ్యాయం 15 వచనంలో దేవుని ప్రజలకు కలిగిన తీర్పుని చూచి ఎగతాళి చేశారు వారు. ఇశ్రాయేలు పక్షముగా దేవుడు చేయు అద్భుత కార్యములను చూచి సిగ్గుపడుదురు అని 7 అధ్యాయం 16 వచనంలో. సర్వము వారు మన్ను నాకుదురని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. అనగా మట్టినే తింటారు అని. దేవుని బట్టే వారు భయపడాలండి. 7 అధ్యాయం 18 నుంచి 20 వచనములలో దేవుడు శేషించిన వారిని రక్షించును. పాపములను క్షమించే దేవునితో సమానమైన వాడు ఎవడూ లేడు కదా. ఆయన కనికరం చూపువాడు కనుకనే శేషము మిగిలి ఉండి ఇశ్రాయేలీల దేశము వర్ధిల్లుతుందండి. మారు మనసు పొంది తన చుట్టూ తిరిగిన శేషించిన జనాంగము ఎడల దేవుడు దయ చూపించునండి. పాపములను క్షమించి పూర్వస్థితిని అనుగ్రహించును. ఆయన జాలిపడి దోషములను పాపములను సముద్రపు అగాధములో పడవేయుతునని 7 అధ్యాయం 19లో వాగ్దానం ఇస్తున్నారండి. ఆయన మరెన్నడూ మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకొననని కూడా చెప్తున్నారండి. వాటిని పూర్తిగా జల సమాధి చేయును. అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును అనుగ్రహిస్తానని 7 అధ్యాయం 20 వచనంలో కూడా తెలియచేస్తున్నారండి. ఇక దినములలో ఇశ్రాయేలీలు మతభ్రష్టులే జీవించుచున్నారు. దేవుడు ఇశ్రాయేలీల నుండి న్యాయము, కనికరము మరియు వినయమును ఆశించుచున్నట్లు 6 అధ్యాయం 8 వచనంలో తెలియపరిచారండి. అదే విధమైన జీవితమును క్రైస్తవుల నుండి నేడు దేవుడు ఆశించుచున్నాడని తలంచవలసి ఉన్నదండి. అందుకు మనము కూడా విధేయులము కావాలి. దేవుని యొక్క పిలుపును మనము పొందుకొని దేవుని సన్నిధిలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలండి. స్వార్థం పెరిగిపోయిన ప్రపంచము వినయము కలిగి దేవునితో నడవాలండి. దేవుని మార్గములో మనము నడవగలిగినప్పుడే మన కుటుంబమును, సమాజమును, సంఘమును, దేశమును, ప్రపంచమునే ప్రభావితము చేయగలుగుతామండి. అట్టి రీతిగా మనకి కూడా దేవుడు హెచ్చరికలు ఇచ్చి దేవుని పిలుపుకు మనం విధేయులగినప్పుడు ప్రతి వారి గురించి కూడా మనము ప్రార్థన చేయగలిగితే ప్రార్థనలు దేశంలోని మహారక్షణ కలుగు చేస్తానని, ప్రపంచ శాంతి కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. అందుకు మనం బాధ్యులముగా కూడా ప్రార్థన చేస్తూ ఉండాలండి. ఆమేన్.